మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపుడి భాస్కర్ ఘాటుగా స్పందించారు. మార్కాపురం జిల్లా పొదిలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నా రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ పలు అంశాలపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గునుపుడి భాస్కర్ మాట్లాడుతూ ఆర్యవైశ్య కుటుంబాల్లో తమ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అవినాష్ సమయంలో ఆర్యవైశ్య సంఘాలని ఒకే తాటిపైకి వచ్చి ర్యాలీ నిర్వహించి విషయాన్ని అన్నా రాంబాబు మర్చిపోయారని ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 సార్లు పార్టీలు మారిన అన్నా రాంబాబు గత 44 సంవత్సరాలుగా ఎన్ని నష్టాలు ఎదురైనా ఎలాంటి నామినేటెడ్ పదవులు ఆశించకుండా టీడీపీని అంటిపెట్టుకుని చంద్రబాబు నాయుడిని బలోపేతం చేసిన తమ వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత లేదని భాస్కర్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఎమ్మెల్యే ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని భాస్కర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ సయ్యద్ ఇమాంసా, టీడీపీ నాయకులు పండు అనిల్, మీగడ ఓబులరెడ్డి, యలమంద, కుద్దూస్, గౌస్ భాషా తదితరులు పాల్గొన్నారు. రాంబాబు అన్న గారు మీరు మాట్లాడారు, బాగానే ఉంది. అవినాష్కి న్యాయం చేశారని అంటున్నారు, బాగానే ఉంది. మరి 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మీరు గెలిచారు. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు ఏం జరిగింది అన్నగారు? ఆర్యవైశ్యులు అంటే నాకు ఇష్టం, ఆర్యవైశ్యులు ఓట్లు వేయకపోయినా కూడా వాళ్ళ వైపే ఉంటా అని మీరు మాట్లాడారే. మీరు శాసనసభ్యులు, శాసించేవాళ్ళు, తప్పును ఎదిరించేవాళ్ళు. మరి మీరేం చేశారు? సోమిశెట్టి శ్రీనివాసగుప్తా ఒంగోలు, అతనిని చిత్రవద్ద చేసింది మీ వైసీపీ కార్యకర్తలు. బాలినేని వాసు గారి యొక్క నియోజకవర్గంలో ఒక రూములో బంధించారు. చాలా బాధాకరంగా బెల్ట్తో కొట్టారు, కాలుతో కొట్టారు. ఇది వాళ్లే మళ్ళీ వీడియోలు తీశారు. ఇది ఎక్కడ సోద్యమో చూడండి. వాళ్ళే ఇంత దుర్మార్గానికి కరుడు కట్టి మళ్ళా వాళ్లే వీడియోలు చేశారు. ఆ వీడియోల్ని సోషల్ మీడియాగా అందరూ తెలుసుకునే విధంగా వదిలారు. అంటే ఆర్యవైశ్యులారా, ఖబర్దార్, మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. అందరి గతి ఇదే పడుతుంది ఎవరైనా ఇలాగా చేస్తే అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. ఏమైందన్న రాంబాబు గారు? మీ గొంతు మోగపోయిందా? లేకపోతే మీరు మార్కాపురంలో, ఒంగోలులో లేకుండా వేరే విదేశాల్లో ఏమైనా ఉన్నారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అన్నగారు? ఎందుకు న్యాయం చేయలేదు అన్నగారు అంటున్నా. ఈ ఆర్యవైశ్యులు ఎందుకు గుర్తుకు రాలేదంటున్నా. భయమా? జగన్ అంటే భయమా? ఈ విధంగా చేస్తే జగన్ ఏమనుకుంటారో అని నువ్వు భయపడిపోయావు అన్నా. భయము నీకుంది. మగాడి గునుపుడి భాస్కర్ ఎన్ని పదవులు, ఏ పదవులు లేకపోయినా నిలబడతాడన్నా ప్రజల కోసం, ఆర్యవైశ్యుల కోసం. అది అన్నా నా నైజం. మాకు నేర్పించింది అదన్నా చంద్రబాబు గారు. మేము కందుల నారాయణ రెడ్డి గారి ఆదర్శంలో నడుస్తూ ఉంటాం. అది చేయకుండా మరొక విషయం అడుగుతా. ఈరోజు నాటు సారాను తయారు చేసేటువంటి వేరే వాళ్ళు అయితే వాళ్ళకి బెల్లం అమ్మారంట కిరాణా మర్చెంట్స్. వాళ్ళు ఆర్యవైశ్యులు బెల్లం కిరాణా మర్చెంట్స్ నిత్యావసర వస్తువులు పనికొచ్చేది కాదా? ఏ ఒక్క ఇంటికైనా బెల్లం అవసరమే కదా. వాళ్ళు అమ్మారు. 5 కేజీ బెల్లం అమ్మినారని చెప్పేసి దాదాపు ఖమ్మము, మార్కాపురము, గిద్దలూరు ప్రాంతాలలో దాదాపు ఆర్యవైశ్యుల మీద కేసులు పెడితే అన్నా మాకు అన్యాయం. వాళ్ళేమనుకుంటారు? ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అంటే మా అన్నా రాంబాబు ప్రభుత్వం, మా అన్న ఎమ్మెల్యే గారు మాకు న్యాయం జరుగుతుందని ఆయన దగ్గరికి వెళ్ళారు, తన నివాసం దగ్గరికి వెళ్ళారు. కనీసం వాళ్ళ మాటలు వినలా. ఎందుకు చేశారు మీరని ఎదురు దాడి చేశాడు, ఎదురు ప్రశ్న వేశారు. చాలా బాధపడ్డారు, నొచ్చుకున్నారు. అన్నా రాంబాబు గారు ఆర్యవైశ్యుల పట్ల ఉండే విధాని బాధపడ్డారు. చివరికి మా కందుల నారాయణ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ప్రభుత్వం మాది కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి భరోసా ఇచ్చారు. నేనున్నానని అందరినీ ధైర్యాన్ని నింపారు. గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి కొన్ని మాత్రమే చేయగలుగుతారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ. మొత్తం మీద వాళ్ళు జైలుకు పోవటం, కోర్టులో నడుస్తూ ఉంది వాళ్ళ విషయాలు. ఇప్పుడు ఏమన్నా పూర్తి చేసుకొని కోర్టు నుంచి కూడా విడుదల అయ్యి వాళ్ళ కేసులు సక్సెస్ అయినాయేమో అని అనుకుంటూ ఉన్నాను.
మరి ఈ ఒక ఎమ్మెల్యే చేయవలసినటువంటి పనులు ధీమాగా చేయాల్సి వచ్చి గవర్నమెంట్ మీదైతే మీరు ఇలాంటి పనులు చేసి ఏ పదవులు పొందని ఏ యొక్క ఎలక్షన్లో పోటీ చేయని ఈ గునుపుడు భాస్కర్ని స్వార్థపరుడు అంటావా? చెట్లు పండ్లని చూపించి చెట్టును చూపించి చెట్టు పండ్లను చూపించి నీ స్వార్థంతో నీ పదవి అడుగుతావా అని అడిగాడు. వాస్తవంగా నేను ఇచ్చింది 18వ తేదీ 8వ నెల. ఈ 18వ తారీఖు 8వ నెలలో మా ముఖ్యమంత్రి వారికి సమర్పించుకున్నా. మరి అవినాష్ గారి విషయం జరిగి దాదాపు 7-8 నెలలైంది. ఇప్పుడు ఏమైనా జరిగిందా వాళ్ళది? ఆ విధంగా వాళ్ళు సక్సెస్ చేసి వదిలిపెట్టాం.